వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన, దుమారం రేపుతున్న వీడియో. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నడిబొడ్డున కీచక పర్వం. కాలేజీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసిన ప్రిన్సిపల్ క్లర్క్. బేగంపేట మహర్షి కాలేజీలో ఘటన. కాలేజీ ముందు బాధితురాలతో సహా విద్యార్థుల ఆందోళన. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీసులు కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడ సీఐ గోపి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో కఠిన శిక్షలు బాధ్యులు కావాల్సి వస్తుందని తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, గంజాయి గుడుంబ లాంటి విషయాలు తెలిసినట్లయితే మట్టెవాడ పోలీసులకు తెలియపరచాలని చెప్పారు. Free
ఆలకించి మా మాట ఆలకించండి అన్నలారా అక్కలారా ఆలకించండి ఆలకించి మా మాట ఆచరించేప్పుడు ఎడమ ప్రక్క నడవాలి జీబ్రా గీతల వద్ద రోడ్డు మనం దాటాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమ నుండి మన యొక్క కేఎంసి మన కాలేజీ వరకు ఈరోజు ర్యాలీగా సమాజంలో మార్పు కోసం ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ముఖ్యంగా మంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత హై స్పీడ్, ఇప్పుడు మనకు సిటీలో లిమిట్ ఉంటుంది, సరే హైవేల మీద స్పీడ్ అంటే అది మీరు యూత్ ఇంత నడుము కట్టుకొని ఇంత గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి సమాజంలో మీరే రేపు దేశానికి కూడా మీతో పాటు చేయి కలిపి ఇంత దూరం మమ్మల్ని కూడా నడిపించినందుకు మీ ఫ్యాకల్టీ మెంబర్స్కు తర్వాత పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ నవ సమాజాన్ని నిర్మిద్దాం అన్నలారా అక్కలారా ఆలకించరండి ఆలకించి మా మాట ఆచరించండి అన్నలారా అక్కలారా ఆలకించరండి ఆలకించి మా మాట ఆచరించండి ఆటో డ్రైవర్ అయినా పండితోలే బ్రదర్ అయినా లారీ నడిపే అన్నైనా స్కూటీ తోలే చెల్లైనా ఆటో డ్రైవర్ అయినా పండితోలే బ్రదర్ అయినా లారీ నడిపే అన్నైనా స్కూటీ తోలే చెల్లైనా వేగము కన్నా ప్రాణమే మిన్నా వేగము కన్నా ప్రాణం నడపరాదు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు లైసెన్స్ లేకుండా వాహనము నడపరాదు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు హెల్మెట్ లేకుండా సాగించే ప్రయాణము హెల్మెట్ లేకుండా సాగించే ప్రయాణం ప్రాణానికి ప్రమాదము ప్రతి గడియ గండము అన్నలారా అక్కలారా. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపర్తి సెంటర్లో గ్రామస్తులకు సైబర్ క్రైమ్, రోడ్డు యాక్సిడెంట్లు, మాదక ద్రవ్యాల వినియోగం వాటి అనర్థాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. వాహనాల తనిఖీ నిర్వహించి జరిమానా విధించడమైనది. వాహనాలు నడిపేవారు అన్ని డాక్యుమెంట్లు, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు వాహన చోదకులను కోరడమైనది. ఇంట్లో ఏం చేస్తారని కాల్ చేస్తాడు పోలీసు తిరుగుతానే ఉంటాడు, వీడియో కాల్ చేస్తాడు అన్నమాట. నేను ముంబై పోలీసుని లేకపోతే ఈడీ పోలీసుని అని చెప్తాడు, లేకపోతే రాజస్థాన్ పోలీసుని అంటాడు, లేకపోతే సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాను అంటాడు. ఆడు మనల్ని ఏ రకంగా భయపెడతాడంటే ఫస్ట్ నీ క్రెడెన్షియల్స్ అడుగుతాడు. నువ్వు ఏ మాత్రం ఆధార్ కార్డులో పెట్టావు దాని మీద ఒక సర్టిఫికేట్ రెడీ చేసేస్తాడు. నువ్వు ఫలానా కేసులో నీ పేరు ఉన్నది, ఫలానా గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో నీ పేరు వచ్చింది. పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర భూమి పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరగగా అట్టి కార్యక్రమం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు మరియు అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేవాదాయ శాఖ అధికారులు దేవుని భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎండోమెంట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానికులు ఉన్నారు.
ब्राह्मणे नमः माहेश्वरी नमः उमांगे नमः वैष्णवे नमः राजे नमः महाराजे नमः चामुण्डाय नमः भक्तवासुदेवाय नमः अमाय देवाय नमः सर्वाय देवाय नमः ईशानाय देवाय नमः उदय देवाय नमः बुधाय देवाय नमः शिवाय धान्यं धनं वशं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः रोदनो जय जय वासवी जय जय वासवी जय जय वासवी అందరూ కవర్ అవుతారు वासवांबा जय जय कन्याकांबा जय जय कन्याकांबा जय जय वासवांबा जय जय कन्याकांबा जय जय वासवांबा जय जय బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం. తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. ది డైరీ ఆఫ్ మణిపురం చిత్రంలో ఆమె ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించడం విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వయంగా మొనాలిసా ఇంటికి వెళ్లి తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा. मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई. सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं. और आज से मतलब जो मैंने बीड़ा उठाया था तो मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है कि मैं इस फिल्म में इसको बहुत अच्छे से प्रेजेंट भी करूंगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है. तो मोनालिसा आज इसके लिए तैयार भी है और पूरी तरह से मेहनत करने के लिए तैयार है ना. आपका बहुत बहुत धन्यवाद सर. आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे. मैंने देखा जी. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी ना. हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, बढ़ेंगे. जज्बा चाहिए है ना.
और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी। थैंक यू। బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరచూ చేసే పనులు చర్చకు దారితీస్తున్నాయి. ఈసారి గాంధీ వర్ధంతి సందర్భంగా వందనం చేయాల్సిన సమయంలో చప్పట్లు కొట్టడం హాట్ టాపిక్గా మారింది. నితీష్ కుమార్ను చూసిన అసెంబ్లీ స్పీకర్ నందు కిషోర్ యాదవ్ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా షాక్ అయ్యారు. వెంటనే ఆపేందుకు సైగలు చేశారు. నితీష్కి సంబంధించిన ఈ వైరల్ వీడియోపై ఇప్పుడు బీహార్లో రాజకీయ గందరగోళం మొదలైంది. నితీష్ వింత ప్రవర్తనపై ఆర్జేడీ నుంచి జన్ సురాజ్ వరకు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగానే ఉందా అంటూ సెటైర్లు వేశారు. నితీష్ కుమార్కు పిచ్చి పట్టిందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ విలేకరులతో అన్నారు. గాంధీ వర్ధంతిని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని మండిపడ్డారు. శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. कागज का चाहिए सर। గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైరు పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు. గాయపడిన ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కామారెడ్డి డిపో బస్ కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హామీలను అమలు చేసేలా మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చందర్ అన్నారు. 420 హామీలు
420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలనకు నిరసనగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గోదావరికని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी जी, जोहार जोहार, जोहार महात्मा गांधी जी, जोहार जोहार. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना. चंद्रबाबु गारी नायकत्వం వర్ధిల్లాలి. जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर. महात्मा गांधी వచ్చినటువంటి కాంగ్రెస్ 420 రోజులైంది. ఈ నారం చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి గుర్తు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేటీ రామన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు, శిరస్సు వంచి వందనాలు. ఓ మహాత్మా, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దత్తుమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజుకు 420 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు, తొలి ముఖ్యమంత్రిగా వ్యయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.